హాయ్ అందరికీ. ఇవాళ నా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ప్యాన్లో పారాషూట్ ఆయిల్ 400 ml, అలాగే ఆల్ప్స్ రోజ్మెరీ ఆయిల్ 105 ml తీసుకుంటున్నాను. వీటిలోకి కరివేపాకు, ఉసిరికాయలు, ఒక చిటికెడు రైస్ వేసుకొని, దాంతోపాటు మెంతులు అండ్ 2 ఆనియన్స్, దాంతోపాటు రోజ్మెరీ అండ్ మందార పువ్వులు, వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇది అప్రాక్సిమేట్లీ 3 to 4 minutesలో మనకి కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. మనకి కరివేపాకు ఫ్రేగ్రెన్స్ కూడా మంచిగా వస్తుంది. సో 4 minutes అయితే అయిపోయింది. దీంట్లో నేను ఒక మూత క్యాస్టర్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆముదం వేసుకొని ఇంకొక 1 minute మనం వీటిని బాగా కలుపుకొని ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చేంత వరకు, ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు నోటీస్ చేయండి. ఒక 4 minutes పడుతుంది. సో ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఇంకా ఇది స్విచ్ ఆఫ్ చేసేసి ఓవర్ నైట్ నేను ఇలాగే మూత పెట్టేసి క్లోజ్ చేసేసాను. మార్నింగ్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆయిల్ని నేను ఏదైతే బాటిల్స్ యూస్ చేశానో అవే బాటిల్స్లో మళ్ళీ రీఫిల్ చేసేసుకుంటున్నాను. సో నాకు 3 బాటిల్స్ రెడీ అయిపోయాయి. ఇవి నాకు 4 to 5 months వరకు కూడా వచ్చేస్తుంది. స్ట్రెయిన్ చేసుకున్న ఈ మెటీరియల్ని అయితే పడేయకండి. వీటిని మంచిగా మిక్సీ చేసుకుంటే మనకు హెయిర్ మాస్క్ ప్రిపేర్ అయిపోతుంది. సో వీటిని నేను గ్రైండ్ చేసేసి అలాగే ఒక కప్పు కర్డ్ వేసేసాను. సో హెయిర్ మాస్క్ కూడా ప్రిపేర్ అయిపోయింది. వీటిని మనం స్టోర్ చేసుకొని ఒక 2 weeks వరకు పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.